హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా అత్తయ్య గారి ఫేవరెట్ రెసిపీస్లో ఒకటైనటువంటి ఈ మిరపకాయ బజ్జీ స్టఫింగ్ కర్రీ అనేటువంటిది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం ముందుగా ఇలా లావుగా ఉండే మిరపకాయలు తీసుకోవాలి. వాటిలో ఉన్న గింజలన్నిటిని తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 200 గ్రాముల శనగపిండి, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, చిటికెడు ఇంగువ వేసుకొని ఒక స్పూన్ నూనెను కూడా వేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవడానికి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పిండి గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిరపకాయలకి ఘాటు పెట్టుకున్నాం కదండి, అందులో ఈ స్టఫింగ్ని ఎంత పడితే అంత గట్టిగా ఇలా పెట్టేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మిరపకాయలన్నింటినీ ప్లేస్ చేసుకోవాలి. దానిపైన ఒక స్పూన్ నూనెను కూడా వేసుకొని మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా చక్కగా ఒకవైపు మగ్గిన తర్వాత ఇలా ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. మరొక సైడ్ కూడా టర్న్ చేసుకున్న తర్వాత మరొక 4 నిమిషాల పాటు ఇది చక్కగా కుక్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండేటువంటి మిర్చి కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్